మనం చాలా సంతోషించదగ్గ దినం. ఒకటి, మనకు విద్యాబుద్ధులు నేర్పించే గురువులకు కృతజ్ఞత తెలుపుకునే ఉపాధ్యాయ దినోత్సవం. అట్లాగే ఈరోజు మన జకాత్ కమిటీ సభ్యులు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం వారి యొక్క చేతనైన సహాయాన్ని వీలైనంత మంది విద్యార్థులకు అందజేయాలనే సత్సంకల్పంతో ఈ కాలేజీకి రావడం జరిగింది. వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం. ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఆయన ఉపాధ్యాయ వృత్తిలో రాణించినాడు కాబట్టి అధికారికంగా మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మనకి చదువు చెప్పిన వాళ్ళందరినీ ఒకసారి మీరు 1వ తరగతి నుంచి చదువు చెప్పిన వాళ్ళందరినీ ప్రతి సంవత్సరం ఈరోజు మీరు 1 నిమిషమైన కళ్ళు మూసుకొని వారిని గుర్తు చేసుకొని వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ప్రతి సంవత్సరం విద్యార్థులు ఆ పని తప్పక చేస్తే వాళ్ళు చాలా సత్ప్రవర్తనతో ఉంటారు. ఆ పని తప్పకుండా చేయండి. అట్లాగే అధికారికంగా మనం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని జరుపుకుంటున్నాం. కానీ అనధికారికంగా ఈ దేశానికి గురువు 2 వ్యక్తులు ఉన్నారు. దేశమంతా జరుపుకుంటుంది. వాళ్ళు ఒకరు మహాత్మా జ్యోతిరావు పూలే. విన్నారా మీరు ఆ పేరు? మహాత్మా జ్యోతిరావు పూలే ఎప్పుడో 1840లోనే మనకి మొదట స్వాతంత్ర సంగ్రామం జరగని కాలంలో, మనమంతా బ్రిటిష్ వాళ్ళ పాలనా కాలంలో ఉన్న రోజుల్లో, రాజులు జమీందారుల పాలన ఉన్న రోజుల్లో మనకు అప్పుడు ఎవరికి చదువుకునే హక్కు లేదు. జమీందారులు కూడా ఏలిముద్ర వేసేవాళ్ళు అప్పుడు. ఇక అమ్మాయిల పరిస్థితి చెప్పాల్సిన పని లేదు. మహిళలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళకు చదువుకునే హక్కు అంతకంటే లేదు. వాళ్ళు రాజ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలైనా సరే, రాజుల కూతుర్లైనా సరే వాళ్ళకి చదువుకునే హక్కు లేదు. అటువంటి పరిస్థితుల్లో మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు తన సొంత డబ్బులతో చిన్న గుడిసెలు వేసి, ఆ గుడిసెల్లోకి బలవంతంగా అందరు ఇండ్ల దగ్గరికి పోయి, అమ్మా మీ ఆడపిల్లలు పంపించండి, అయ్యా మీ పిల్లవాడిని పంపించండి, నేను ఉచితంగా చదువు చెప్తానని చదువులు చెప్పి ఆ రోజు ఏర్పాటు చేసిన, భారతదేశంలో మొట్టమొదటి పాఠశాలలు ఏర్పాటు చేసిన ఆదర్శ దంపతులు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే. వాళ్ళ జీవిత చరిత్రలు కూడా ఒకసారి చదువుకోండి. ఈ సందర్భంగా వాళ్ళిద్దరిని గుర్తు చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు అల్ జకాత్ సొసైటీ వాళ్ళు ముస్లింలో ధార్మికత ఉన్నటువంటి సంఘాల్లో గుంటకల్లో ప్రప్రథమంగా చెప్పుకోవాల్సింది ఈ సొసైటీకి అధ్యక్షులు గారు. చూసినారు కదా ఆయన వయసు. ఆ వయసులో కనీసం మెట్కెలు కూడా ఎక్కడానికి వీలు కాదు. ప్రతి ఇంటి గడప ఎక్కి దిగి విరాళాలు పోగు చేసి ఈ వయసులో కూడా కష్టపడుతున్నారంటే మీ భవిష్యత్తు కోసం. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందులో భాగస్వాములైనారు. నేను కూడా అందుకు చాలా సంతోషిస్తున్నాం. మనిషి చదివి ఉద్యోగం సంపాదించి తన సొంత లాభం తను చూసుకోవడమే కాదు, మనిషికి మానవత అత్యంత ముఖ్యమైనది. అందులో సామాజిక బాధ్యత చాలా ముఖ్యమైనది. ఆ బాధ్యతను నెరవేరుస్తున్న ఈ కమిటీ సభ్యులందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలుపుకుందాం ఈ సభాముఖంగా అని చెప్తూ ఉన్నా. ఇక విద్యార్థులకు సంబంధించి దయచేసి మీరు మీ టెక్స్ట్ పుస్తకాలను ఎక్కువగా చదవండి. దయచేసి గైడ్లను దయచేసి ఫాలో కావద్దు. షార్ట్ కట్స్ మనకు వద్దు. వీలున్నంత వరకు మీరు ప్రతిరోజు కనీసం 1 గంట ఒంటరిగా కూర్చొని చదవడానికి ప్రయత్నం చేయండి. ఒంటరిగా చదివితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మీ ఇంట్లో సపరేట్గా మీకు ఒక రూమ్ ఉంటే సంతోషం, లేదా ఎక్కడికైనా చెట్టు కిందకు ఎక్కడికైనా వెళ్ళిపోయి 1 గంట చాలు ప్రశాంతంగా టెక్స్ట్ బుక్ ఫాలో కావండి. మీకు చాలా సత్ఫలితాలు వస్తాయి. అద్భుతమైన నాలెడ్జ్ వస్తుంది. గైడ్లు ఫాలో అయితే మార్కులు వస్తాయి. అంతే. మార్కుల కంటే
నాలెడ్జ్ చాలా ముఖ్యం. అట్లాగే ప్రతి ఒక్క విద్యార్థి కూడా కనీసం ఒక 2-3 జీవిత చరిత్రలన్నా తెలుసుకోండి. మీ ఇష్టమైన రంగంలో మీరు సైన్స్ స్టూడెంట్ అంటే సైన్సు, ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్, ఆర్ట్స్ అయితే ఆర్ట్స్, ఎల్లప్రగడ సుబ్బారావు లాంటి వాళ్ళు, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు, మైకేల్ జాక్సన్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చదువు ఒక్కటే కాదు, విద్య అంటే మార్కులు కాదు. ప్రతి పిల్లవాడిలో ఏదో ఒక విద్య అంటే చదువు ఒక్కటే కాదు. నువ్వు గేమ్స్లో గొప్ప పేరు సంపాదించుకున్నావు, అది కూడా ఒక విద్యనే. ఒక చేపకే, ఒక ఉడతకి చెట్టెక్కే పందెం పెడితే ఏం చేస్తుంది? ఉడత ఎక్కేస్తుంది, చేప ఎక్కలేదు. జీవితాంతం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అరే నేను ఎందుకు పనికిరానేమో, నా బతుకు ఇంతేనేమో అని. కానీ ఎవరి నైపుణ్యం వాళ్ళదే. ఉడత కంటే ఎక్కువ చేప నీళ్ళల్లో పోతుంది, దానికి నీటిలోనే పందెం పెట్టాలి. అట్లాగే మీ సామర్థ్యాలను మీరు గుర్తుంచుకోండి. మొట్టమొదట నేను ఎందులో ఎఫిషియెంట్, నేను ఎక్కడ బాగా ఉన్నా, నాకు ఏ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంది, ఆటలా, పాటలా, గేమ్సా, ఇవన్నీ ఉన్నప్పటికీ చదువుని నెగ్లెక్ట్ చేయొద్దండి. అంతో ఇంత కనీసం మినిమం మార్కులతో అన్న పాస్ కాండి. ఇంకా ఫస్ట్ వచ్చే వాళ్ళ గురించి చెప్పాల్సిన పని లేదు. కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేయండి. చదువుకున్న తర్వాత మంచి ఉద్యోగాలు సంపాదించుకోండి, చక్కగా జీవించండి. ఆ తర్వాత సామాజిక బాధ్యతతో మెలగండి. ఎదుగో ఇలాగ మనం బ్రతకాలి, 10 మందిని బ్రతికించాలి. ఇదే మన ఆశయం. ఈ విషయం కోసం కృషి చేయండి.